Hello and welcome to Tara AS. Think IAS, think Tara. This is Venkat Devarkonda. I'm your economy faculty. Without any further delay, let's start our session. సో ఈరోజు యూపీఎస్సీ ఎసెన్షియల్స్లో భాగంగా మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటంటే క్వాంటిటేటివ్ మానిటరీ పాలసీ టూల్స్. మనకి జనరల్గా మానిటరీ పాలసీలో 2 types ఆఫ్ టూల్స్ ఉంటాయి, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మనం డిస్కస్ అయ్యేది ఏంటంటే క్వాంటిటేటివ్ టూల్స్ అనమాట. సో వాట్ ఆర్ దోస్ టూల్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ యొక్క యూస్ ఏంటో ఈరోజు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము, పదండి. సో క్వాంటిటేటివ్ మానిటరీ పాలసీ టూల్స్ అంటే ఏంటి, అసలు ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? సో దే ఆర్ ఇంప్లిమెంటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫర్ వాట్ పర్పస్? దే ఆర్ గోయింగ్ టు రెగ్యులేట్ ద సప్లై, మనీ సప్లై యాజ్ వెల్ యాజ్ లిక్విడిటీ ఇన్ ద ఎకానమీ. సో మనీ సప్లైని రెగ్యులేట్ చేస్తారు, లిక్విడిటీని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటారు బై యూజింగ్ దీస్ టూల్స్. వై? ఎందుకు వీళ్ళు మనీ సప్లైని కంట్రోల్ చేస్తున్నారు అంటే వీళ్ళకి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దే? ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్, టు ప్రమోట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. So these are the primary objectives of Reserve Bank of India's under monetary policy. Okay, so within this monetary policy we have 2 types of tools, quantitative tools as well as qualitative tools. Under these quantitative tools we are going to discuss about what is CRR, what is SLR, what is repo rate, what is reverse repo rate, what is MSF and what is HDF, what is open market operation. ఓకేనా? సో వీటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వీటిని యూజ్ చేసుకొని మనం క్రెడిట్ ఫ్లోని కంట్రోల్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ని కూడా మెయింటైన్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. నథింగ్ బట్ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం, తగ్గించడం డిపెండ్స్ అపాన్ అవర్ ఆబ్జెక్టివ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాం. సో లెట్స్ లుక్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ ఇన్ డీటెయిల్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ క్యాష్ రిజర్వ్ రేషియో. సో హియర్ వీ హ్యావ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇక్కడ మనకి నార్మల్ బ్యాంక్స్ ఉంటాయి అనమాట. సో యాక్చువల్గా మనం ఏం చేస్తాము, ఫస్ట్ స్టెప్లో బ్యాంక్స్ యొక్క నెట్ డిమాండ్ అండ్ టైమ్ లైబిలిటీస్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఇలా క్యాలిక్యులేట్ చేసిన ఒక అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని 100%గా తీసుకుంటాం. దీంట్లో సమ్ పర్సంటేజ్ అంటే యాజ్ ఆఫ్ నౌ 4.5% అనమాట, దీన్ని మనం తీసుకొచ్చి రిజర్వ్ బ్యాంక్ దగ్గర మెయింటైన్ చేయడం జరుగుతుంది, అది కూడా క్యాష్ రూపంలో. సో దీన్ని మనం సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో అని చెప్పి పిలుస్తాం. ఆర్బీఐ రీసెంట్గా ఈ 4.5%ని అప్డేట్ చేసి 4%కి తీసుకురావడం జరిగింది. అంటే క్యాష్ రిజర్వ్ రేషియోని 50 basis points తగ్గించారనమాట. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే ఈ సిఆర్ఆర్ని ఏ ఫామ్లో మెయింటైన్ చేయాలి, కేవలం క్యాష్ రూపంలో మాత్రమే. గోల్డ్ రూపంలోనో గవర్నమెంట్ సెక్యూరిటీస్లోనో ఇలా మనం ప్లేస్ చేయడం కుదరదు. బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ దగ్గర ప్యూర్ క్యాష్ ఫామ్లోనే మెయింటైన్ చేయాలి దిస్ పర్సంటేజ్. నెక్స్ట్ వన్, మరి బ్యాంక్ తన యొక్క డబ్బులు తీసుకెళ్లి ఆర్బీఐ దగ్గర పెడుతుంది కదా, మరి ఆర్బీఐ బ్యాంక్స్ ఏమన్నా ఇంట్రెస్ట్ రేట్ని పే చేస్తుందా అంటే నో. సో బ్యాంక్స్కి సిఆర్ఆర్ మీద ఎటువంటి ప్రాఫిట్ అనేది రాదు, ఆర్బీఐ ఎటువంటి ఇంట్రెస్ట్ని కూడా పే చేయదు. క్యాష్ రూపంలోనే మెయింటైన్ చేయాలి అండ్ ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది రాదనమాట. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే సిఆర్ఆర్ని పెంచితే ఏమవుతుంది అండ్ సిఆర్ఆర్ని తగ్గిస్తే ఏమవుతుంది. సో ఎప్పుడైతే ఆర్బీఐ సిఆర్ఆర్ని ఇంక్రీజ్ చేస్తుందో లిక్విడిటీ అనేది తగ్గుతుంది. ఓకే, సో బ్యాంక్స్ దగ్గర నుంచి ఎక్కువ అమౌంట్ ఇప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి మార్కెట్లో ఉన్న లిక్విడిటీ అనేది తగ్గుతుంది. సో బయటికి వెళ్ళే లెండింగ్ అమౌంట్ కూడా తగ్గుతుంది అనమాట. నథింగ్ బట్ బ్యాంక్ యొక్క లెండింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది, సో దట్ వీ కెన్ రెడ్యూస్ ఇన్ఫ్లేషన్. దెన్ వాట్ అబౌట్ సిఆర్ఆర్ రిడక్షన్. సో సిఆర్ఆర్ని తగ్గించడం ద్వారా లిక్విడిటీ పెరుగుతుంది, సో దట్ బ్యాంక్స్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఫండ్స్ ఉంటాయి అనమాట టు లెండ్. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎకనామిక్ గ్రోత్ని మనం ప్రమోట్ చేయొచ్చు. ఎప్పుడైతే మార్కెట్ అనేది చాలా డల్గా రన్ అవుతుందో, డిమాండ్ అనేది అసలు లేక ప్రొడక్షన్ అనేది చాలా తగ్గిపోయి స్టాగ్నెంట్గా ఉంటుందో, అటువంటి టైంలో మనం ఏం చేస్తాము, సిఆర్ఆర్ని తగ్గిస్తాం. సో సిఆర్ఆర్ని తగ్గిస్తే ఇప్పుడు బ్యాంక్స్ దగ్గరికి ఎక్కువ అమౌంట్ వస్తుందన్నమాట, సో దట్ దే కెన్ లెండ్ మోర్ అమౌంట్ ఆఫ్ మనీ టు కామన్ పబ్లిక్. సో పబ్లిక్ ఆ అమౌంట్ని తీసుకొని మళ్ళీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ ఇవన్నీ చేస్తారు, సో దట్ ఎకనామిక్ గ్రోత్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ సిఆర్ఆర్ విల్ వర్క్. సో క్యాష్ రిజర్వ్ రేషియో, దట్స్ ఇట్. నెక్స్ట్ వన్, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సో వాట్ ఈస్ ఇట్? అగైన్ సేమ్ కాన్సెప్ట్, ఆర్బీఐ, బ్యాంక్. వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. దాన్ని మనం 100%గా తీసుకుంటాము. విత్ ఇన్ దట్ 100% వీఆర్ గోయింగ్ టు టేక్ 18%. సో 18%ని మనం క్యాష్ రూపంలో కానీ, గోల్డ్ రూపంలో కానీ, అదర్ సెక్యూరిటీస్ రూపంలో మనం ఏం చేస్తామంటే బ్యాంక్స్ దగ్గర సెపరేట్గా పక్కన పెడతాం, ఆర్బీఐ దగ్గర కాదు. సిఆర్ఆర్ని మాత్రం ఆర్బీఐ దగ్గర పెట్టాలి, బట్ ఎస్ఎల్ఆర్ని మాత్రం ఈ బ్యాంక్స్ తమ దగ్గర తామే ప్లేస్ చేసుకుంటారు, పక్కన పెడతారనమాట రిజర్వ్స్ లాగా. ఓకే, సో ఫామ్ వచ్చేసరికి క్యాష్, గోల్డ్ అండ్ అదర్ సెక్యూరిటీస్. ఈ సెక్యూరిటీస్ని ఎవరు మెన్షన్ చేస్తారు అంటే ఆర్బీఐ మెన్షన్ చేస్తుంది.
ఎస్ డియర్ బ్యాంక్స్, ఈ పర్టికులర్ సెక్యూరిటీస్లో మీరు ఎస్ఎల్ఆర్ని మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్తే ఆ పర్టికులర్ సెక్యూరిటీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే వెన్ కంపేర్డ్ విత్ సిఆర్ఆర్, ఇక్కడ బ్యాంక్స్కి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ బ్యాంక్స్ క్యాష్ రూపంలో కాకుండా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కన పెట్టారనుకోండి, గోల్డ్ రేట్స్ పెరిగితే ప్రాఫిట్ వస్తుంది. సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఏమవుతుంది, టెన్యూర్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది కాబట్టి ప్రాఫిట్స్ వస్తాయి. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ అదర్ సెక్యూరిటీస్లో కానీ గోల్డ్ రూపంలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బ్యాంక్స్కి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సిఆర్ఆర్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎల్ఆర్? సిఆర్ఆర్ పర్సంటేజ్ వచ్చేసరికి 4.5% అండ్ అప్కమింగ్ వచ్చేసరికి 4%. ఎస్ఎల్ఆర్ వచ్చేసరికి 18%. సో ఎస్ఎల్ఆర్లో ఎటువంటి చేంజ్ ఏమైనా తీసుకొచ్చారా? నో, ఎటువంటి చేంజ్ అనేది తీసుకురాలేదు ఈసారి కూడా. దెన్ వాట్ అబౌట్ రిమైనింగ్ పాయింట్స్? సిఆర్ఆర్ని మనం కేవలం క్యాష్ ఫామ్లోనే మెయింటైన్ చేయాలి. ఇక్కడ క్యాష్లోనే మెయింటైన్ చేయొచ్చు. ఎస్ఎల్ఆర్లో గోల్డ్ కానీ అదర్ సెక్యూరిటీస్లో కానీ మెయింటైన్ చేయొచ్చు. సో సిఆర్ఆర్లో బ్యాంక్స్కి ఏమైనా ప్రాఫిట్ వస్తుందా? నో, ఆర్బీఐ ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్ని పే చేయట్లేదు. ఎస్ఎల్ఆర్లో ఎస్, బ్యాంక్స్కి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, రైట్. సో ఎస్ఎల్ఆర్ని పెంచితే ఏమవుతుంది, ఎస్ఎల్ఆర్ని తగ్గిస్తే ఏమవుతుంది? ఇప్పుడు మనం ఏ స్టెప్ని తీసుకుంటాం? సో ఇన్ఫ్లేషన్ని తగ్గించాలి అని అనుకుంటే బ్యాంక్స్ దగ్గర అవైలబుల్గా ఉన్న ఫండ్స్ని తగ్గించాలి. సో దట్ మనం ఏం చేయాలి, ఎస్ఎల్ఆర్ని పెంచాలన్నమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ 18%ని కాస్త 20% చేస్తే ఇప్పుడు అడిషనల్గా 2% పక్కన పెట్టేసేయాలి. సో యాక్చువల్గా ఈ 2% ఇంతకుముందు లోన్స్కి వెళ్ళేది, ఇప్పుడు వెళ్ళట్లేదు అనమాట. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే ఎస్ఎల్ఆర్ని పెంచాలి. మరి ఎకానమీ చాలా డల్గా ఉంది. సో దట్ మనం ఏం చేయాలి, ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలి, బ్యాంక్స్ దగ్గర ఫండ్స్ని పెంచాలి. బ్యాంక్స్ యొక్క లెండింగ్ కెపాసిటీని కూడా పెంచాలి. హౌ? బై రెడ్యూసింగ్ ఎస్ఎల్ఆర్. సో ఎస్ఎల్ఆర్ని 18 నుంచి కాస్త 16కి తగ్గిస్తే ఏమవుతుంది, ఇప్పుడు అడిషనల్గా 2% ఫండ్స్ మళ్ళీ బ్యాంక్స్ దగ్గర యాడ్ అవుతాయి. వీటిని లెండింగ్ చేసుకోవచ్చు. సో దట్ మళ్ళీ బిజినెస్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి, ఎస్ఎల్ఆర్ని పెంచాలి. ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయాలి, ఎస్ఎల్ఆర్ని తగ్గించాలి. ఇలా వర్క్ అవుతుంది అనమాట. దీంతోపాటు ఈ ఎస్ఎల్ఆర్కి ఇంకొక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే బ్యాంక్ అనేది బ్యాంక్ అనేది దివాలా తీయకుండా కాపాడుతుంటుందన్నమాట ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో. సో డిపాజిటర్స్ వస్తారు, డిపాజిట్ చేస్తారు. ఆ పర్టికులర్ అమౌంట్ని బయటికి తీసుకెళ్ళి లోన్స్ ఇస్తుంది బ్యాంక్స్. సో ఒకవేళ లోన్ తీసుకున్న పర్సన్స్ అందరూ టైంకి పే చేయకపోతే ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. సో ప్రజెంట్ బ్యాంకింగ్ సిస్టంలో ఇది చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట. సో ఎన్పిఎస్గా మారిపోయినాయి, బట్ డిపాజిటర్స్ వచ్చి మనీ అడుగుతున్నారు, బట్ బ్యాంక్ దగ్గర మనీ లేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, డిఫాల్ట్ అయిపోతుంది అనమాట. దివాలా తీయటం అని చెప్పి పిలుస్తాం. సో ఇటువంటి హార్డ్ టైమ్స్లో ఈ బ్యాంక్స్ని కాపాడటం కోసమే ఈ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అనే పాయింట్స్ని మనం తీసుకొచ్చాం. ఇప్పుడు బ్యాంక్స్ ఏం చేయొచ్చు, ఇటువంటి డిఫాల్ట్ కండిషన్స్లో ఎస్ఎల్ఆర్ రూపంలో పక్కన పెట్టిన రిజర్వ్స్ కానీ సిఆర్ రూపంలో పక్కన పెట్టిన రిజర్వ్స్ కానీ ఆర్బీఐ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని సో ఇటువంటి డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 by 1 సమ్ అమౌంట్ పే చేయొచ్చు అనమాట. సో డిపాజిటర్స్ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడటం కోసం ఇటువంటి స్టెప్స్ని ఆర్బీఐ తీసుకుంటూ ఉంటుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ వన్, రెపో రేట్. సో వాట్ ఈస్ రెపో రేట్? సో రెపో రేట్ని మనం రీపర్చేజింగ్ అగ్రిమెంట్ అని చెప్పి కూడా పిలుస్తాం. We call it as repurchasing agreement. So how it will work? Let me explain. One side Reserve Bank of India, other side a scheduled commercial bank. So scheduled commercial bank దీనికి మనీ కావాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. ఇట్ విల్ ఆస్క్ లోన్. ఆర్బీఐ ఏం చేస్తుంది, ఎస్ ఐ విల్ ప్రొవైడ్, నేను నీకు లోన్ ప్రొవైడ్ చేస్తాను, బట్ దెర్ ఈస్ ఎ కండిషన్. వాట్ ఈస్ ఇట్? యూ నీడ్ టు ప్లెజ్ మీ ఏ కొలెటరల్. సో నా దగ్గర కొలెటరల్ని ప్లెజ్ చేయి, నేను నీకు లోన్ ఇస్తాను. ఎస్. సో చెప్పినట్టు బ్యాంక్ ఏం చేసింది, కొలెటరల్ని ప్లెజ్ చేసింది అండ్ ఆర్బీఐ ఏం చేసింది, లోన్ ఇచ్చింది. సో టైం పీరియడ్ అయిపోయిన తర్వాత, అంటే ఇది జనరల్గా ఓవర్ నైట్ ఫెసిలిటీ కోసం మాత్రమే తీసుకుంటారు. సో ఎమర్జెన్సీగా ఒక 2 daysకో 1 daysకో మాత్రమే ఈ లోన్స్ని తీసుకోవడం జరుగుతుంది. రెపో రేట్ అనేది మ్యాక్సిమం షార్ట్ టర్మ్ లోన్సే. సో తీసుకున్న అమౌంట్ని ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయి, పే చేసేస్తాయి విత్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ రేట్. సో ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ రెండు కలిపి ఆర్బీఐకి పే చేసేస్తుంది అనమాట. సో ఆర్బీఐ ఏం చేస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న కొలెటరల్ని మళ్ళీ వాళ్ళకే ఇచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే రీపర్చేసింగ్ అగ్రిమెంట్ అని చెప్పాను కదా. సో దీని అర్థం ఏంటంటే ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొలెటరల్ని ప్లేస్ చేసినప్పుడు వాళ్ళు మాట చెప్తారు, ఏమని, ఎస్ ఇదిగో నేను నీకు కొలెటరల్ని ప్లేస్ చేస్తున్నాను, దీన్ని మళ్ళీ నేను రీపర్చేస్ చేసుకుంటాను. ఎలా? నీ దగ్గర నుంచి తీసుకున్న అప్పు మళ్ళీ తిరిగి కట్టేసి. సో ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ని మనం కట్టేస్తాము. సో ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో దీన్నే మనం రెపో రేట్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో ప్రజెంట్ రెపో రేట్ ఎంత ఉందో తెలుసా, 6.5% అనమాట. సో దీన్ని అసలు కంటిన్యూస్గా చేంజ్ చేయకుండా అలాగే ఒక స్ట్రీక్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. సో సిఆర్ఆర్లో మాత్రం చేంజెస్ తీసుకొచ్చారు. అంతా 50 BPSని తగ్గించారు. నథింగ్ బట్ 0.5%ని
తగ్గించారు. బట్ రెపో రేట్ని మాత్రం అలా తగ్గించకుండా కంటిన్యూస్గా మనం మెయింటైన్ చేసుకుంటూనే వెళ్తున్నాము, ఎటువంటి చేంజ్ లేకుండా. సో ప్రజెంట్ రెపో రేట్ వచ్చేసరికి 6.5% అనమాట. సో దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఆర్బీఐ రెపో రేట్ని పెంచింది అనుకోండి, దాని అర్థం ఏంటి? ఇప్పుడు బ్యాంక్స్ వచ్చి ఆర్బీఐ దగ్గర పర్చేస్ చేయాలి అంటే లోన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ని పే చేయాలి. సో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్స్ పే చేస్తే బ్యాంక్స్ బయటకి ఇచ్చే లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఛార్జ్ చేసే వడ్డీ కూడా పెరుగుతుందన్నమాట. సో ఇండైరెక్ట్గా ఇది ఒక అన్అట్రాక్టివ్ స్టేట్మెంట్ ఎవరికి? కస్టమర్స్కి. సో కస్టమర్స్ ఏమనుకుంటారు, అబ్బో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువగా ఉంది, సో ఇప్పుడు మనం ఎటువంటి లోన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇప్పుడు వద్దు అని చెప్పి వెయిట్ చేస్తారు. ఓకేనా? సో ఇటువంటి పాలసీ స్టెప్ని ఎప్పుడు తీసుకుంటారు అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలని అనుకున్నప్పుడు చేస్తారన్నమాట. ఓకేనా? సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలన్నప్పుడు రెపో రేట్ని పెంచుతారు, సో దట్ లోన్స్ అనేవి చాలా కాస్ట్లీగా మారిపోతాయి. అండ్ మరి రెపో రేట్ని ఎప్పుడు తగ్గిస్తాము అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది బాగా డల్ అయిపోయింది అనుకోండి. సో మనం ఏం చేయాలి? మళ్ళీ డిమాండ్ని బూస్ట్ చేయాలి, మళ్ళీ మనం ప్రొడక్షన్ని బూస్ట్ చేయాలి. సో ఆ టైంలో మనం ఏం చేస్తామంటే రెపో రేట్ని తగ్గిస్తాం. సో రెపో రేట్ని తగ్గిస్తే ఏమవుతుంది? లోన్స్ అనేవి చీప్గా మారుతాయి. సో ఎప్పుడైతే లోన్స్ చీప్గా మారుతాయో మోర్ పీపుల్ విల్ టేక్ ఇట్ అండ్ స్టార్ట్ బిజినెస్ యాక్టివిటీస్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ రెపో రేట్ రీపర్చేసింగ్ అగ్రిమెంట్. సో ప్రజెంట్ రెపో రేట్ పర్సంటేజ్ వచ్చేసరికి 6.5%. నెక్స్ట్ వన్, రివర్స్ రెపో రేట్. ఎస్, ఇది ఎగ్జాక్ట్గా రెపో రేట్కి ఆపోజిట్లోనే ఉంటుంది. సో లెట్స్ లుక్ ఎట్ ఇట్. ఒక సైడ్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకో సైడ్ కమర్షియల్ బ్యాంక్. సో ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్ దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంది. ఎక్సెస్ క్యాష్, ఒకవేళ ఈ క్యాష్ని బయటకు లోన్స్ రూపంలో ఇచ్చారనుకోండి, ఎన్పిఎస్గా మారే ఛాన్స్ ఉంది. సో బ్యాంక్స్ భయపడుతున్నాయి. సో అందుకని బ్యాంక్ ఏం చేస్తుంది అంటే కొన్నిసార్లు తన దగ్గర ఉన్న ఎక్సెస్ క్యాష్ని ఆర్బీఐ దగ్గర తీసుకొచ్చి పార్క్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది? బ్యాంక్స్కి కొలాటరల్ని ప్లెజ్ చేస్తుంది అనమాట. కొలాటరల్ని ప్లెజ్ చేస్తుంది. సో బ్యాంక్స్ దగ్గర నుంచి డిపాజిట్ని తీసుకుంటుంది. సో తీసుకొని మళ్ళీ తిరిగి ఇచ్చే టైంలో ఏం చేస్తుంది? బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ని కూడా ఛార్జ్ చేస్తుంది. మళ్ళీ బ్యాంక్ ఏం చేస్తాయి? ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకున్న కొలాటరల్ మళ్ళీ తీసుకొని ఆర్బీఐకి ఇచ్చేస్తుంది. సో ఇక్కడ ఆర్బీఐ నార్మల్ బ్యాంక్స్కి పే చేసే ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో అదే రివర్స్ రెపో రేట్ అనమాట. సో మీరే చెప్పండి కామన్ సెన్స్తో, రెపో రేట్ ఎక్కువగా ఉంటుందా, రివర్స్ రెపో రేట్ ఎక్కువగా ఉంటుందా? ఇట్ డిపెండ్స్ అపాన్ ద నీడ్. ఇక్కడ ఎవరికి అవసరం ఉంది? బ్యాంక్స్కే అవసరం ఉంది. రెపో రేట్లో కూడా బ్యాంక్స్దే నీడ్, రివర్స్ రెపో రేట్లో కూడా బ్యాంక్స్కే నీడు. ఎందుకంటే ఇక్కడ ఆర్బీఐ దగ్గర డబ్బులు తక్కువైపోయి బ్యాంక్ దగ్గర ఏమీ అప్పు తీసుకోవట్లా, ఆర్బీఐకి అవసరం లేదు. ఓకేనా? సో ఇక్కడ కూడా నీడ్ ఎవరిదమ్మా? నార్మల్ బ్యాంక్స్దే. సో అందుకని ఆర్బీఐ ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్ని ఆఫర్ చేయదు. సో ప్రజెంట్ రివర్స్ రెపో రేట్ వచ్చేసరికి 3.35% అనమాట. రెపో రేట్ వచ్చేసరికి 6.5% ఉంటే రివర్స్ రెపో రేట్ జస్ట్ 3.35% మాత్రమే. లెట్స్ లుక్ ఎట్ వాట్ ఈజ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చెప్తాను చూడండి. సేమ్ 2 ప్లేయర్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నార్మల్ బ్యాంక్స్. సో బ్యాంక్కి డబ్బులు కావాలి, సో ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. సో ఆర్బీఐ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆర్బీఐ ఏం అడుగుతుంది? కొలాటరల్ని అడుగుతుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్స్ దగ్గర ఆల్రెడీ ఎస్ఎల్ఆర్ కోటా కాకుండా పైన ఎక్స్ట్రాగా ఉన్న కొలాటరల్ ఏదైతే ఉందో అది మొత్తం ప్లెజ్ చేసి ఆల్రెడీ లోన్ తీసుకుంది అనుకోండి. ఇప్పుడు ఆ లోన్ సరిపోలేదు, ఇంకా అడిషనల్ లోన్ కావాలి. మరి ఇప్పుడు బ్యాంక్స్ ఏం చేయాలి? కొలాటరల్ని ప్లేస్ చేయాలి. బట్ బ్యాంక్ దగ్గర ఉన్న కొలాటరల్ ఏమైపోయింది? మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయింది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఒక టూల్ని యూజ్ చేశారు, అదే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. సో ఇప్పుడు ఆర్బీఐ ఏం చెప్తుందంటే, డియర్ బ్యాంక్, ఓకే నువ్వు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నావు కాబట్టి నేను ఒక ఎగ్జామ్షన్ ఇస్తున్నాను. అదేంటంటే నీ దగ్గర ఎస్ఎల్ఆర్ కోటా ఉంది కదా, దాంట్లో సమ్ పర్సంటేజ్ నువ్వు తీసుకొచ్చి నాకు కొలాటరల్గా ప్లేస్ చేసి లోన్ తీసుకో. సో ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది? లోన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో అవసరం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాంక్స్కి రావాల్సిన అమౌంట్ వచ్చేసింది. సో బ్యాంక్స్ ఏం చేస్తాయి? ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ని పే చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరే చెప్పండి కామన్ సెన్స్తో, రెపో రేట్ ఎక్కువగా ఉంటుందా, ఎంఎస్ఎఫ్ అనేది ఎక్కువగా ఉంటుందా? బికాజ్ ఎంఎస్ఎఫ్లో మనం ఎస్ఎల్ఆర్ కోటా కోసం పక్కన పెట్టిన రిజర్వ్స్ని కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆర్బీఐ ఏం చేస్తుందంటే పెనాల్టీ లాగా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ని ఛార్జ్ చేస్తుంది. ఓకేనా? అలా కాకుండా నార్మల్ ఇంట్రెస్ట్ రేట్ని ఛార్జ్ చేస్తే ఏమవుతుంది? బ్యాంక్స్కి ఒక నెగ్లిజెన్సీ బిహేవియర్ వచ్చేస్తుంది. సో ఉన్న కొలాటరల్ మొత్తం ప్లే చేసి చూసినట్టు లోన్స్ తీసేసుకొని మళ్ళీ ఎస్ఎల్ఆర్ కోసం పక్కన పెట్టిన వాటిని కూడా తీసుకొని లోన్స్ తీసుకునేలాగా చేయటం కరెక్ట్ కాదు. అది రెగ్యులర్ హ్యాబిట్ లాగా మార్చకూడదు. సో అందుకని ఎంఎస్ఎఫ్ని చాలా ఎక్కువగా ఛార్జ్ చేస్తుంది అనమాట. ఎంత ఛార్జ్ చేస్తుంది అంటే రెపో రేట్ ఎంతైతే ఉందో దానికంటే 0.25% ఎక్కువగా ఛార్జ్ చేస్తుంది. సో రెపో రేట్ మార్చారు అనుకోండి ఆర్బీఐ, ఆటోమేటిక్గా ఎంఎస్ఎఫ్ కూడా మారిపోతుంది. సో ప్రజెంట్ రెపో రేట్ ఎంత? 6.5%. సో దీన్ని బట్టి మనం ఎంఎస్ఎఫ్ ఎంతో కూడా చెప్పొచ్చు. సో రెపో రేట్కి ప్లస్ 0.25% యాడ్ చేస్తే మనకి ఎంఎస్ఎఫ్ వస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ 6.75%.
ఓకే, సో రెపో రేట్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ ఎంఎస్ఎఫ్ మారిపోతుంది. దట్స్ ఇట్. సో ఇక్కడ మనం కంపారిజన్ చేసుకుందాం రెపో రేట్కి ఎంఎస్ఎఫ్కి మధ్య తేడా ఏంటి. సో రెపో రేట్లో కూడా బ్యాంక్సే బారో చేసుకుంటే ఆర్బీఐ దగ్గర నుంచి, ఎంఎస్ఎఫ్లో కూడా బ్యాంక్సే బారో చేసుకుంటే ఆర్బీఐ దగ్గర నుంచి. బట్ పర్సంటేజెస్లో చేంజ్ ఉంది. రెపో రేట్ 6.5% అయితే ఎంఎస్ఎఫ్ 6.75 ఉంది. ఎందుకు ఎక్కువగా ఉంది? బికాజ్ రెపో రేట్లో ఉన్న కొలెటరల్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నువ్వు వాడేసి ఎగ్జాస్ట్ అయిపోయి ఎస్ఎల్ఆర్ కోసం నువ్వు పక్కన పెట్టిన కొలెటరల్ని తీసుకొచ్చి ప్లెజ్ చేసావు కాబట్టి నీ మీద వేసే పెనాల్టీ అన్నమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెపో రేట్ యాజ్ వెల్ యాజ్ ఎంఎస్ఎఫ్. సో రెపో రేట్లో నువ్వు ఎస్ఎల్ఆర్ కోటా కాకుండా ఎక్స్ట్రాగా ఉన్న కొలెటరల్ని ప్లేస్ చేస్తావు, వెరాజ్ ఎంఎస్ఎఫ్లో మాత్రం ఎస్ఎల్ఆర్ కోసం పక్కన పెట్టిన కొలెటరల్ని యూజ్ చేయడం జరుగుతుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ టూల్ వచ్చేసరికి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో ఒక సైడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకో పక్క బ్యాంక్స్ ఉన్నాయి. సో బ్యాంక్స్ దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉన్నాయి, వచ్చి డిపాజిట్ చేస్తున్నాయి. ఓకేనా, దీన్ని మనం ఏమని చెప్పి పిలుస్తాము? రివర్స్ రెపో రేట్ అని చెప్పి పిలుస్తాం. సో ఆర్బీఐ ఏం చేయాలి? ఇప్పుడు యాక్చువల్గా కొలెటరల్ని ప్లేస్ చేయాలి. ఒకవేళ ఇక్కడ ఆర్బీఐ దగ్గర కొలెటరల్ మొత్తం అయిపోయి ఎగ్జాస్ట్ అయిపోయింది అనుకోండి, మరి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? అర్థమైంది కదా? యాక్చువల్గా రివర్స్ రెపో రేట్లో బ్యాంక్స్ వస్తాయి, వాటి దగ్గర ఉన్న ఎక్సెస్ క్యాష్ని ఆర్బీఐ దగ్గర ప్లేస్ చేస్తాయి. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేయాలి? కొలెటరల్ని బ్యాంక్స్కి ఇవ్వాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఆర్బీఐ దగ్గర ఉన్న కొలెటరల్ కూడా అయిపోయింది అనుకోండి, మరి ఇప్పుడు కండిషన్ ఏంటి? ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? సో ఇటువంటి కండిషన్స్లో యూజ్ చేసే టూలే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఆర్బీఐ ఎటువంటి కొలెటరల్ని ప్లెజ్ చేయదు. ఓకేనా, ఆర్బీఐ ఎటువంటి కొలెటరల్ని ప్లెజ్ చేయదు అనమాట. సో ప్లెజ్ చేయకుండానే బ్యాంక్స్ దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకుంటుంది. ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్ రేట్ని కూడా పే చేసేస్తుంది అనమాట. ఈ ఇంట్రెస్ట్ రేట్ని మనం HDF అని చెప్పి పిలుస్తాం. సో యాక్చువల్గా రివర్స్ రెపో రేట్ చాలా తక్కువగా ఉంటుంది, 3.35%. బట్ ఇక్కడ HDFలో ఏం జరుగుతుంది? ఆర్బీఐ అసలు కొలెటరల్ని కూడా ప్లేస్ చేయట్లేదు కాబట్టి బ్యాంక్స్కి ఎక్కువ వడ్డీ రేట్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ప్రెజెంట్ HDF వచ్చేసరికి ఎంతో తెలుసా? రెపో రేట్ ఏదైతే ఉందో దానికి మనం 0.25% మైనస్ చేయాలి. సో ప్రెజెంట్ రెపో రేట్ 6.5% కాబట్టి దీంట్లో 0.25% తీసేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ 6.25%. దిస్ ఈజ్ అవర్ HDF. సో జనరల్గా HDFని ఎప్పుడు యూజ్ చేస్తారో తెలుసా? డీమానిటైజేషన్ కండిషన్స్లో. సో డీమానిటైజేషన్ కండిషన్స్లో ఏం జరుగుతుంది? ఎక్సెస్ లిక్విడిటీని ఆర్బీఐ అబ్జార్బ్ చేయాలి. అంతే కదా, 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు మొత్తం తీసుకొచ్చి బ్యాంక్స్ అన్ని ఆర్బీఐ దగ్గర ప్లేస్ చేస్తాయి. సో ఆర్బీఐ ఏం చేయాలి? వీళ్ళందరికీ కొలెటరల్ ఇచ్చుకుంటూ పోవాలి. మరి అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీని ఒకేసారి అబ్జర్వ్ చేసుకునేటప్పుడు మరి అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కొలెటరల్ కూడా ఉండాలి కదా. బట్ అన్ఫార్చునేట్లీ కొన్నిసార్లు ఆ కొలెటరల్ సరిపోదు. సో సరిపోనప్పుడు యూజ్ చేసే టూలే HDF అనమాట. ఓకేనా, సో ఎప్పుడైనా సరే ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎక్సెస్ లిక్విడిటీని అబ్జర్వ్ చేయడం కోసం మన ఆర్బీఐ యూజ్ చేసే టూలే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. ఓకే, సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే మనకి రెపో రేట్ ఏదైతే ఉందో దీంట్లో కానీ మనం చేంజ్ తీసుకొస్తే ఆటోమేటిక్గా ఎంఎస్ఎఫ్ మారిపోతుంది, HDF కూడా మారిపోతుంది. సో ప్రజెంట్ రెపో రేట్ ఏదైతే ఉందో ఇది జస్ట్ 6.50% అనమాట. సో దీనికి మనం 0.25% యాడ్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ MSF. ఒకవేళ దీంట్లో మనం 0.25%ని మైనస్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ HDF. సో ప్రజెంట్ MSF వచ్చేసరికి 6.75% యాజ్ వెల్ యాజ్ HDF వచ్చేసరికి 6.25%. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ వన్ బ్యాంక్ రేట్. సో బ్యాంక్ రేట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు రెపో రేట్. ఓకే, సో ఏం జరుగుతుంది నార్మల్గా రెపో రేట్లో? ఆర్బీఐ, బ్యాంక్స్. సో బ్యాంక్స్కి మనీ కావాలి. సో ఆర్బీఐ ఏం చేస్తుంది? అమౌంట్ అని ప్రొవైడ్ చేస్తుంది. సో బ్యాంక్స్ ఏం చేయాలి? కొలెటరల్ని ప్లేస్ చేయాలి. సో టైం పీరియడ్ అయిపోయిన తర్వాత బ్యాంక్స్ ఏం చేస్తాయి? తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ని కట్టేస్తాయి అనమాట. సో ఆర్బీఐ ఏం చేస్తుంది? తీసుకున్న కొలెటరల్ని కూడా ఇచ్చేస్తుంది. దిస్ ఈజ్ రెపో రేట్ ఆర్ రీపర్చేసింగ్ అగ్రిమెంట్. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెపో రేట్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ రేట్? సో రెపో రేట్లో జనరల్గా జరిగే ట్రాన్సాక్షన్స్ అనేవి షార్ట్ టర్మ్ అనమాట. ఓకేనా, సో రెపో రేట్లో జరిగేవి షార్ట్ టర్మ్, జస్ట్ ఓవర్ నైట్ లెండింగ్. ఓకే, ఒక రోజుకి కానీ లేకపోతే 2 days కానీ అంతే. జస్ట్ చాలా అంటే చాలా షార్ట్ టర్మ్ లిక్విడిటీ కోసమే ఈ రెపో రేట్ని యూజ్ చేస్తూ ఉంటారు. బట్ బ్యాంక్ రేట్ ఏదైతే ఉందో ఇది లాంగ్ టర్మ్. దీంట్లో తీసుకునే లోన్స్ అనేవి లాంగ్ టర్మ్ అనమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెపో రేట్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ రేట్. సో ఎప్పుడైతే ఆర్బీఐ బ్యాంక్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుందో ఈ లాంగ్ టర్మ్ బారింగ్స్ అనేవి కాస్ట్లీగా మారిపోతాయి. సో దట్ క్రెడిట్ ఎక్స్పాన్షన్ అనేది డిస్కరేజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం బ్యాంక్ రేట్ని తగ్గిస్తామో బారింగ్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది. సో దట్ క్రెడిట్ ఫ్లో అనేది పెరుగుతుంది, క్రెడిట్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. అంతే సింపుల్, ఆల్మోస్ట్ సేమ్ టు రెపో రేట్. బట్ రెపో రేట్ అనేది షార్ట్ టర్మ్, బ్యాంక్ రేట్ అనేది లాంగ్ టర్మ్.
Let's look at open market operation. Very interesting one. Most probable question in UPSC. చాలాసార్లు అడిగాడు, మళ్ళీ అడిగే ఛాన్స్ కూడా ఉంది. సో జాగ్రత్తగా చూడండి. సో ఆర్బీఐ ఏం చేసిందంటే మార్కెట్లోకి డైరెక్ట్గా వచ్చేసి కొన్నిసార్లు గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్ముతుంది లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటుంది. ఓకేనా? సో మార్కెట్లోకి వస్తుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మటం, కొనటం, ఇవి రెండు చేస్తుంటుంది అనమాట అండర్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. మరి ఇవి రెండిట్లో ఒక స్టెప్ అనేది ఎప్పుడు చూస్ చేసుకుంటుంది? ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ ఆబ్జెక్టివ్. సో ఆబ్జెక్టివ్ని బట్టి అమ్మటమో కొనటమో ఒకటి చూస్ చేసుకుంటుంది అనమాట. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్లో మనీ సప్లై బాగా పెరిగిపోయింది. సో మనీ సప్లై బాగా పెరిగిపోయి డిమాండ్ పెరిగిపోయి ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది అనుకోండి. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే మార్కెట్లోకి ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్ముతుందన్నమాట. సో కామన్ పబ్లిక్కి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సెల్ చేస్తుంది. సో మనలాంటి కామన్ పబ్లిక్ ఏం చేస్తారు? ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసినప్పుడు మన దగ్గర ఉన్న మనీ మొత్తం ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఆర్బీఐ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? మనీ సప్లై తగ్గుతుంది. సో మన యొక్క కన్జంప్షన్ తగ్గించుకుంటాం. సో దట్ డిమాండ్ తగ్గుతుంది అండ్ ఓవరాల్గా పెరిగిన ప్రైజెస్ అనేవి నిదానంగా తగ్గుతూ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి అంటే ఆర్బీఐ ఏం చేయాలి? మార్కెట్లోకి వచ్చి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మాలి. దీనికి ఆపోజిట్గా ఇమాజిన్ చేసుకోండి. సో మార్కెట్ చాలా డల్గా ఉంది. సో బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి, ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయాలి. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే మార్కెట్లోకి వచ్చి ఎవరి దగ్గర అయితే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయో వాటిని పర్చేస్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో మార్కెట్లో ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ మొత్తాన్ని బై చేస్తుంది, కొంటుందన్నమాట. ఇలా కొన్నప్పుడు కొలెటరల్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. మరి ఆర్బీఐ దగ్గర ఉన్న క్యాష్ అనేది ఎవరి దగ్గరికి వెళ్తుంది? మార్కెట్లోకి వెళ్తుంది. సో దట్ మనీ సప్లై విల్ ఇంక్రీజ్. సో మనీ సప్లై పెరిగితే ఏమవుతుంది? బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. బిజినెస్ ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయితే ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. సో పెరుగుతున్న ప్రొడక్షన్ని సాటిస్ఫై చేయడం కోసం కొత్తగా మనం రిక్రూట్మెంట్ చేసుకుంటాం ఎంప్లాయీస్ని. సో ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ పెరిగితే పవర్టీ అనేది తగ్గుతుంది. పవర్టీ తగ్గితే లివింగ్ స్టాండర్డ్స్ అనేవి పెరుగుతాయి. సో దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. సో మనకున్న ఆబ్జెక్టివ్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ సెక్యూరిటీస్ని అమ్మటమో కొనటమో రెండు చేస్తూ ఉంటుందన్నమాట. సో బయ్యింగ్ సెక్యూరిటీస్, దీని ద్వారా ఏం జరుగుతుంది? లిక్విడిటీ అనేది ఇంజెక్ట్ చేస్తుంది ఆర్బీఐ మార్కెట్లోకి. సెల్లింగ్ సెక్యూరిటీస్, అబ్జార్బింగ్ లిక్విడిటీ. సో అబ్జార్బింగ్ లిక్విడిటీ ఇన్ ద సెన్స్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే సెక్యూరిటీస్ని అమ్మాలి. మార్కెట్ని ఎక్స్పాండ్ చేయాలి లేకపోతే గ్రో చేయాలి అంటే సెక్యూరిటీస్ని కొనాలి. దట్స్ ఇట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. ఇది యాక్చువల్గా ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. సో దీని ద్వారా మనం ఏం చేస్తాము? షార్ట్ టర్మ్ లిక్విడిటీని మేనేజ్ చేస్తూ ఉంటాం. అది కూడా ఎలా? బై యూజింగ్ రెపో రేట్ యాజ్ వెల్ యాజ్ రివర్స్ రెపో రేట్. సో రివర్స్ రెపో రేట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము? షార్ట్ టర్మ్ లిక్విడిటీని కంట్రోల్ చేస్తూ ఉంటాము. సో దీన్ని మనం లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఆల్రెడీ రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటో మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సిమెట్రిక్ లిక్విడిటీ కారిడార్ యాజ్ వెల్ యాజ్ ఎసిమెట్రిక్ లిక్విడిటీ కారిడార్. సో దీంట్లో మనకి సీలింగ్ రేట్ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఫ్లోర్ రేట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో యాక్చువల్గా వీ హ్యావ్ రెపో రేట్. సో రెపో రేట్కి 0.25%ని యాడ్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ ఎంఎస్ఎఫ్ అండ్ 0.25%ని మైనస్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ హెచ్డిఎఫ్. అవునా? రైట్. సో ఎంఎస్ఎఫ్ ఏదైతే ఉందో ఇది సీలింగ్ రేట్ అనమాట. సో ఇది మ్యాక్సిమం, ఇంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ని ఆర్బీఐ ఛార్జ్ చేయదు. అంతే కదా, 6.75% కంటే ఇంకెక్కువగా ఛార్జ్ చేయదు. ఓకేనా? సో అందుకని ఎంఎస్ఎఫ్ని మనం సీలింగ్ రేట్ అని చెప్పి పిలుస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్లోర్ రేట్. ఫ్లోర్ రేట్ వచ్చేసరికి హెచ్డిఎఫ్ యాజ్ వెల్ యాజ్ రివర్స్ రెపో రేట్. ఈ రెండిట్లో ఏదైనా సరే మనం పిలవచ్చు అనమాట, డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. ఎందుకంటే మనం హెచ్డిఎఫ్ని కేవలం కొన్ని కండిషన్స్లో మాత్రమే యూజ్ చేస్తాం. ఎప్పుడైతే ఆర్బీఐ దగ్గర కొలెటరల్ ఉండదో అప్పుడు మాత్రమే మనం హెచ్డిఎఫ్ని యూజ్ చేస్తాం. రిమైనింగ్ టైంలో రివర్స్ రెపో రేట్ని మనం ఫాలో అవుతాం. కాబట్టి సో బోత్ హెచ్డిఎఫ్ యాజ్ వెల్ యాజ్ రివర్స్ రెపో రేట్ ఏదైతే ఉందో వీ కాల్ ఇట్ యాజ్ ఫ్లోర్ రేట్. సో ఎప్పుడైతే ఈ సీలింగ్ రేట్కి యాజ్ వెల్ యాజ్ ఫ్లోర్ రేట్కి మధ్య డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుందో, ఈక్వి డిస్టెన్స్గా ఉంటుందో అప్పుడు మనం ఏమంటామంటే ఇట్ ఫాలోస్ సిమెట్రిక్ లిక్విడిటీ కారిడార్ అని చెప్పి పిలుస్తాం. ఒకవేళ వీటి మధ్య డిస్టెన్స్ అనేది ఈక్వల్గా లేకుండా ఉంటే, ఓకేనా, ఈక్వి డిస్టెన్స్గా లేకుండా ఉంటే వి కాల్ ఇట్ యాజ్ ఎసిమెట్రిక్ లిక్విడిటీ కారిడార్. సో సీలింగ్ రేట్, ఫ్లోర్ రేట్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటే సిమెట్రిక్ లిక్విడిటీ కారిడార్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఈక్వల్గా లేకపోతే ఎసిమెట్రిక్ లిక్విడిటీ కారిడార్. దట్స్ ఇట్. సో మీకు క్విక్గా రివైజ్ చేయడం కోసం ఇక్కడ ఒక ఇమేజ్ని కూడా ప్లేస్ చేసాము. సో జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. సో మనం ఆల్రెడీ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఎంఎస్ఎఫ్, హెచ్డిఎఫ్, బ్యాంక్ రేట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో జాగ్రత్తగా రివైజ్ చేయండి. సో లెట్స్ ట్రై టు సాల్వ్ సమ్ క్వశ్చన్స్. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ప్లీజ్ పే అటెన్షన్.
If RBI decides to adopt expansionary monetary policy, which of the following would it not do? సో ఆర్బీఐ ఎప్పుడైతే ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీని ఫాలో అవ్వాలని అనుకుంటుందో అప్పుడు కొన్ని స్టెప్స్ని తీసుకుంటుంది. బట్ కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, దీంట్లో ఆర్బీఐ తీసుకొని స్టెప్ ఏంటిది అది ఐడెంటిఫై చేయండి అని చెప్పి అడుగుతుంది. సో జనరల్గా ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీకి తీసుకోవాలి అంటే ఎటువంటి స్టెప్స్ని ఆర్బీఐ ఫాలో అవ్వకూడదు, వాటిని మీరు ఐడెంటిఫై చేయాలి. సో యాక్చువల్గా ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అంటే ఏంటి? వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ద మనీ సప్లై. అవునా? సో మనీ సప్లైని ఎక్స్పాండ్ చేసి ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి యూజ్ చేసేదే ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ. అది మనీ సప్లైని తగ్గించి, డిమాండ్ని తగ్గించి, ప్రైజెస్ని తగ్గించి, ఇన్ఫ్లేషన్ని తగ్గించే మానిటరీ పాలసీ ఏదైతే ఉందో దాన్ని మనం కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ అని చెప్పి కూడా పిలుస్తాం. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ యాజ్ వెల్ as ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ. సో ఇన్ ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ మనం ఏం చేస్తాము? మనీ సప్లైని పెంచుతాం. మరి ఎలా పెంచుతాము అంటే ఎస్ఎల్ఆర్ని పెంచాలా తగ్గించాలా? తగ్గించాలి. సో ఎస్ఎల్ఆర్ని తగ్గిస్తే బ్యాంక్స్ దగ్గర అమౌంట్ అనేది పెరుగుతుంది, సో దట్ లెండింగ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వన్ ఎంఎస్ఎఫ్ని పెంచాలా తగ్గించాలా? ఎంఎస్ఎఫ్ని కూడా తగ్గించాలి. దెన్ వాట్ అబౌట్ బ్యాంక్ రేట్ని కూడా తగ్గించాలి. దెన్ వాట్ అబౌట్ రెపో రేట్ని కూడా తగ్గించాలి. సో ఎస్ఎల్ఆర్ని తగ్గించాలి, ఎంఎస్ఎఫ్ని తగ్గించాలి, బ్యాంక్ రేట్ని తగ్గించాలి, రెపో రేట్ని కూడా తగ్గించాలి. మరి ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం పదండి. కట్ అండ్ ఆప్టిమైజ్ ద ఎస్ఎల్ఆర్. సో ఎస్ఎల్ఆర్ని తగ్గించాలని చెప్పంటున్నారు. ఇది ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీలోనే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇంక్రీజ్ ఎంఎస్ఎఫ్. సో ఎంఎస్ఎఫ్ని మనం ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? లోన్స్ అనేవి కాస్ట్లీగా మారిపోతాయి. సో లోన్స్ కాస్ట్లీగా మారిపోతే ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ జరగదు. సో ఇది మనం తీసుకోకూడదు అనమాట. ఎప్పుడు ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అప్పుడు. నెక్స్ట్ వన్ కటింగ్ బ్యాంక్ రేట్ యాజ్ వెల్ as రెపో రేట్. సో బ్యాంక్ రేట్ని రెపో రేట్ని తగ్గిస్తే మనీ సప్లై పెరుగుతుంది, సో దట్ ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీని మనం ఇంప్లిమెంట్ చేయవచ్చు. సో బట్ ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు? మనం ఏ స్టెప్ని సెలెక్ట్ చేసుకోకూడదు అని చెప్పి అడుగుతున్నాడు. సో మనం సెలెక్ట్ చేసుకోకూడని స్టెప్ ఏంటంటే ఆప్షన్ బి అనమాట. సో ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీని ఫాలో అవ్వాలంటే ఆర్బీఐ ఎంఎస్ఎఫ్ని ఇంక్రీజ్ చేయకూడదు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి 2 ఓన్లీ. ఓకేనమ్మా? రైట్. లెట్స్ లుక్ ఎట్ సమ్ అదర్ క్వశ్చన్స్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ కన్సిడర్డ్ టు బి పార్ట్ ఆఫ్ స్టెరిలైజేషన్? సో కింద కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. సో యాక్టివిటీస్లో ఏది స్టెరిలైజేషన్ని రిప్రజెంట్ చేస్తుంది? కండక్టింగ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఓవర్సైట్ ఆఫ్ సెటిల్మెంట్ అండ్ పేమెంట్ సిస్టమ్, డెట్ అండ్ క్యాష్ మేనేజ్మెంట్ ఆఫ్ సెంట్రల్ యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్, రెగ్యులేటింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆన్సర్ వచ్చేసరికి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అనమాట. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, ఆల్టర్నేటివ్ సెల్లింగ్ అండ్ బయింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇన్ టు ద మార్కెట్. సో ఇలా చేసి మనం ఏం చేస్తాము? మనీ సప్లైని కంట్రోల్ చేస్తాం. నథింగ్ బట్ వీఆర్ డూయింగ్ స్టెరిలైజేషన్. ఓకేనా? సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ విత్ రెఫరెన్స్ టు ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ద ఫాలోయింగ్: బ్యాంక్ రేట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్, పబ్లిక్ డెట్, పబ్లిక్ రెవెన్యూ. విచ్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ మానిటరీ పాలసీ? సో మానిటరీ పాలసీలోకి ఏ కాంపోనెంట్స్ వస్తాయని చెప్పి అడుగుతున్నారు. మనం బ్యాంక్ రేట్ మాట్లాడుకున్నాం, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ కూడా మాట్లాడుకున్నాం. దెన్ వాట్ అబౌట్ పబ్లిక్ డెట్ యాజ్ వెల్ as పబ్లిక్ రెవెన్యూ? ఇవి మానిటరీ పాలసీలోకి రావు. దే కమ్స్ అండర్ ఫిజికల్ పాలసీ. సో ఫిజికల్ పాలసీని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. సో ఆప్షన్ 3, ఆప్షన్ 4 అనేది మానిటరీ పాలసీలోకి రాదనమాట. సో 1 and 2 ఏ ఆప్షన్లు ఉన్నాయి? ఆప్షన్ సి అనమాట. సో ఆప్షన్ సి ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో క్వాంటిటేటివ్ మానిటరీ పాలసీ టూల్స్ని మనం ఫినిష్ చేసాం. సో చాలా కాంప్రహెన్స్గా మేము మీకు సెషన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఎటువంటి కాంప్రహెన్సివ్ ఎఫర్ట్స్ని మీరు కానీ అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే సో మంచి క్వాలిటీ పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి క్వశ్చన్స్ కూడా మీకు తీసుకొచ్చి రెగ్యులర్గా మేము క్విజ్ సెషన్స్ని కూడా కండక్ట్ చేస్తున్నాము. సో మీ సైడ్ నుంచి మేము కోరుకునేది ఏంటంటే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీకు వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా? సో మీ సైడ్ నుంచి పాజిటివ్ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. మా సైడ్ నుంచి కూడా ఇటువంటి కాంప్రహెన్సివ్ సెషన్స్ మీకు ఎప్పుడు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం. అండ్ tara.is.com వెబ్సైట్ని విజిట్ చేయండి. మంచి మంచి ఇనిషియేటివ్స్ని మన వెబ్సైట్లో ప్లాన్ చేస్తున్నాము. సో యాజ్ ఆఫ్ నౌ ఎన్సీఆర్టీస్ పీడిఎఫ్స్ ఉన్నాయి, యాజ్ వెల్ as డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ కూడా జరుగుతుంది. సో ప్లీజ్ అందరూ ఈ పర్టికులర్ వెబ్సైట్ని విజిట్ చేసి ఎర్లీ మార్నింగ్ 9 AM క్విజ్ని అటెంప్ట్ చేయండి. ఆఫ్టర్నూన్ మన సెషన్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాము, క్విజ్ సెషన్ అనేది. సో వాటిని మీరు వాచ్ చేస్తే మీకు మరిన్ని పాయింట్స్ అనేవి తెలుస్తాయి. సో ప్రిలిమ్స్ అనేది దగ్గరికి వచ్చేసింది. సో ఇప్పటి నుంచి ఎంసీక్యూస్ని సాల్వ్ చేయడం ట్రై చేయండి. అండ్ ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ పర్టికులర్ ఆపర్చునిటీని బెటర్గా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? రైట్. సో లెట్స్ కాల్ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.